మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. 26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మళ్ళీ చదువుదామండి. 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? అతనికి ఏమి ప్రయోజనము? చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం ప్రభువా, మరొక దినం నా జీవితంలో దయచేసినందుకు వందనాలు తండ్రి. మేమందరం ఈ ఆలయంలో కూడి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం బట్టి కూడా మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని విత్తబడిన వాక్యం మాలో ఫలించే విధంగా మాకు శక్తిని అనుగ్రహిస్తారని, ఇతర ఆటంకాలు ఏమీ లేకుండా మీరు మాకు తోడేడుగా ఉండమని, నన్ను మరుగుపరిచి మీ సాధనంగా వాడుకోనమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్యం చదువుకున్నామండి. చక్కని వాక్యం ఇది. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం? ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం. ఇక్కడ యేసయ్య లాభము నష్టము అనే అంశం గురించి మాట్లాడుతున్నాడు. లోకమంతా సంపాదించడం అంటే అది చిన్న విషయం ఏం కాదు. ఒక అధికారం సంపాదించడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఒక ఇల్లు కొనడం కానీ, ఒక పొలం కొనడం కానీ, ఒక బంగారం కొనడం కానీ, బట్టలు కొనుక్కోవడం కానీ చాలా కష్టపడితేనే కానీ రావు. అటువంటి ఈ సందర్భంలో ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని అది చక్రికి ఒక పక్కన పెట్టి తన ప్రాణాన్ని ఒక పక్కన పెడితే తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం? అయితే మనం ఏమి సంపాదించాలి అనేది ఇవాళ మనం ధ్యానించబోతున్నాం. ఈ లోకమంతా కూడా సంపాదించిన వ్యర్థం అనే పదాన్ని ఆయన చెప్తున్నాడు. అయితే దీనికంటే ముందుగా చిన్న విషయం మీకు చెప్పాలి. నేను ముందుగా సంఘానికి మరొకసారి ధన్యవాదాలండి. నిజంగా తైల సమాజం వారు అంత కష్టపడి వాక్యాన్ని కూడా చేసి మొత్తం కుటుంబం అందరికీ బాప్తిస కార్యక్రమంలో సహకరించిన మరొకసారి ధన్యవాదాలు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి. మీరు చేసిన విత్తనం పెద్ద విత్తనం అమ్మా. మీరు ఎక్కడైతే వేటలపాలెంలో గూడపర్తిలో ఎవరండి సహవాసం భక్త సింగర్ సహవాసం ఎట్లా చెప్తే ఆ చర్చకి వెళ్తున్నారండి. నాకు మీరు ఒక కుటుంబానికి బాప్తిసం ఇప్పించారు, అది కాకినాడ స్టార్ట్ అవుతుందండి. అది ఇంకో కుటుంబానికి వేటలపాలెం ఇచ్చారు, అది వేటలపాలెం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఫోన్లు వెళ్ళిపోతుంది వేటలపాలెం. అంటే ఒక చిన్న పని చేయడం వల్ల వచ్చే ఫలితం నెమ్మదిగా ఉంటుందండి. ఈ వేళ వేసిన విత్తనం రేపు పొద్దున్న ఎంత పెద్ద వృక్షం అవుతుందో. అందుకే మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి మళ్ళీ వాక్యంలో మర్చిపోవచ్చు. ముందుగా పాపర గారు కూడా ఈ విషయంలో స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన ఏం చేశాడో చెప్పను కానీ థ్యాంక్స్ మరొకసారి చెప్తున్నాను. నేను బొమ్మలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకున్నామండి. 2 బాత్రూములు అటాచ్లు అన్నీ ఉన్నాయి. నేను ఒక బాత్రూమ్ హ్యాపీగా వాడుకుంటాను. చెప్పిందని మనం ఇచ్చేసి నా భార్య బకెట్లో జగ్గు పోయింది తీసుకురండి అని. వాళ్ళ దాంట్లో పోయిందనమాట. నాకు పెద్ద బాధ ఉంటుందండి. నాకు స్నానం నీళ్లు నేను వాడుకుంటాను, బకెట్ జగ్గు అన్ని చక్కగా ఉన్నాయి. నాకు ప్రాబ్లం రాలేదు. చెప్పి ఒక వారం చెప్పిన రోజు అలిసిపోయి వెళ్తామండి. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత టాపిక్ మర్చిపోతున్నాం. నాకు కడుపు నిండిపోతుంది కాబట్టి ఎవరు ఎలా పోతే నాకేంటి. కరెక్ట్గా ఇంకొక వారం 10 రోజులు చెప్పారండి. 10 రోజుల తర్వాత నా బకెట్ జగ్గు పట్టుకుపోయారండి. అప్పుడు అర్థమైంది అది. ఇప్పుడు నేను కొనవలసిన పరిస్థితి ఏం కొనాలండి? ఇప్పుడు నేను నా రెగ్యులర్గా నా ఒళ్ళు శుభ్రం అవ్వాలంటే నాకు మళ్ళీ బకెట్ కావాలండి. అంటే క్రొత్త బకెట్ కావాలి. నాకు కాదండి. నా పాత బకెట్ నా జగ్గు నాకు రావాలంటే వాళ్ళకి ఏం కొనాలండి? క్రొత్త బకెట్ క్రొత్త జగ్గు కొంటేనే కానీ ఇంట్లో పద్ధతి రన్ అవ్వదండి.
నాకు ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్పానంటే, ఒక్కసారి ప్రకటన గ్రంథం తీయండి. అది చెప్పి ఇప్పుడు చదివిన వాక్యానికి లింకప్ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. 21వ అధ్యాయం ప్రకటన 21వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడ్డదండి? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. 21వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడండి? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఈ క్రొత్త ఆకాశం పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు మళ్ళీ దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు కదా, క్రొత్తది అనే పదాన్ని మళ్ళీ ఎందుకు వాడాడు? ఎవరైనా ఎప్పుడన్నా ఆలోచించారా? దాని ఉంది కదండి. ఇక్కడ ఒక మనకు మండపేట తీసుకుందాం, బేతనీ సంఘాన్ని తీసుకుందాం, ఫ్యాన్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, సంఘం ఉంది, మంచి వాక్యాన్ని ఇచ్చే పాస్టర్ గారు ఉన్నారు, ఒక పాటలు పాడే క్వైర్ ఉంది. ఇక మనకు క్రొత్తది ఎందుకండి? ఇంకా ఇప్పుడు ఎందుకు వచ్చింది క్రొత్త అనే ప్రస్తావన? క్రొత్తదనే నేను బకెట్ ఎందుకు, పాత బకెట్ ఎందుకు వాడానంటే, పాత బకెట్ పోయింది కాబట్టి క్రొత్త బకెట్ కావాల్సి వచ్చింది. ఇక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నేను చూస్తాను అని యోహాను గారు అంటున్నారు. ఇదే ప్రస్తావనని పాత నిబంధనలో ఒక పెద్ద ప్రవక్త చెప్పాడండి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము ఎన్ని మనం చదివియే, అయితే ధ్యానపూర్వకంగా చదివితేనే కానీ దీంట్లో సత్యాలు మనకు అర్థం కావు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుతున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. సరిపోద్దమ్మా. ఇక్కడ యెషయా 65వ అధ్యాయము 17వ వచనంలో ఈ క్రొత్త భూమి గురించి, క్రొత్త ఆకాశం గురించి మళ్ళీ ప్రస్తావించారు. ఇదే ప్రస్తావన ప్రకటన గ్రంథంలో మరొకసారి వచ్చింది. అంటే ఇప్పుడున్న భూమి పాత అయిపోయిందండి, పాడైపోయిందా? బాగానే ఉందే. దేవుడు ఈ ప్రవక్తకి మరలా ఎందుకు మళ్ళీ దాన్ని గుర్తు చేస్తున్నాడు? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం పరిస్థితి ఎందుకు వచ్చింది మనం గమనించుకుందాన్ని. ఇదే పుస్తకంలో 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 22వ వచనం చూడండి ఒకసారి. నేను సృజింపబోవు, ఇక్కడ ఇంకా జరగలేదండి. మూడో అంటే మళ్ళీ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృజించబోతున్నాడు ఆయన. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండను. చూడండి, ఇదే యెహోవా వాక్కు, దిస్ ఇస్ మై వర్డ్ అని చెప్తున్నాడు. దిస్ ఇస్ ద లార్డ్ వర్డ్. నేను సృజించబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమియు లయము కాక. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ప్రస్తావన రెండోసారి వచ్చింది. ఇదే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం గురించి మీరు బైబిల్ ఎక్కువ ధ్యానం చేసే వాళ్ళకి యెహెజ్కేలు గ్రంథంలోనే వస్తుంది, ఇంకా యెరెమీయాలో కూడా రావచ్చు అనుకుంటాను. అయితే ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ప్రస్తావన ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఒక్కసారి అందరికీ ప్రశ్నేనండి. యేసుక్రీస్తు ఈ 4 సువార్తలు ఎక్కడో చోట ఒక పదం వాడతారండి.
ఆ సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అంటాడండి. లోకాసువార్త చూడండి, ఆకాశము మెరుపు వలె, అది సాతాను ఆకాశం నుండి మెరుపు వలె పడుట చూచి తిని అంటాడండి. లోకాసువార్త అంతా ఎవరికైనా దొరికితే ఆ ఒక్క లైన్ చదవండి, ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం కూడా చెప్పండి. అంటే వాటి రిఫరెన్స్ అయితే రిఫరెన్స్ నేను నోట్ చేయలేదు, అందుకే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఆకాశం నుండి సాతాను మెరుపు వలె పడుట చూచి తిని అని యేసుక్రీస్తు అంటాడు. లోక అవ్వచ్చు కాకపోవచ్చు, చూడండి ఎక్కడ దొరికిందండి. సరే, ఈ మన వాక్యం ముగించేలోగా రిఫరెన్స్ చెప్పండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆకాశం నుండి సాతాను మెరుపు వలె పడి ఏమి చేశాడండి భూమిని? ఇప్పుడు ఆదికాండం మనం ఎన్నోసార్లు చదువుతాం, ఎన్నోసార్లు మిస్ అయిపోతాం కొన్ని లైన్లు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అదేనమ్మా, చాలా సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం తప్పించి 1వ వచనానికి 2వ వచనానికి ఎన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉందన్నది ఎప్పుడూ ఆలోచించండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఏ సృష్టిని చెప్పి ఇందాక పాస్టర్గా చెప్పినప్పుడు మన మొదట ఆరాధన క్రమంలో 4 విషయాలు అంటారండి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? అతను సృష్టికర్త కనుక, ఈజ్ ఎ క్రియేటర్ కనుక ఆరాధించాలి. రెండోది ఏమన్నాడు? ఆయన రక్షకుడు కనుక ఆరాధించాలి, విమోచకుడు కనుక ఆరాధించాలి, ఆయన లార్డ్ కనుక ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే ఈ 4 కారణాలు కాకుండా ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మనం చేయవలసిన పని ఈ ఆరాధించడం. ఇది మానేశాను. ఎక్కడ మానేశాం? ఎందుకు మానేశాం? దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఏదన్నా ఒక సృష్టిని సృజించినప్పుడు హీజ్ క్రియేటర్ కనుక వ్యర్థంగా దేన్ని సృష్టించడండి ఆయన. 2వ వచనంకి వచ్చినప్పటికీ వ్యర్థం కనబడతా చూడండి మనకు. అక్కడ నిరాకారంగా ఎందుకు ఉంటుందండి? ఆయన భూమిని సృష్టించినప్పుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఆయన వేస్ట్గా ఎందుకు సృష్టిస్తాడు? వేస్ట్గా సృష్టించాడు ఆయన. దాన్ని ఏమంటారు? సస్యశ్యామలంగా సృష్టించాడు ఆయన. ఆయన నిర్మాణం కానీ ఆయన పనిని కానీ మనం పరిశీలన చేస్తే ఎంత కూడా వంక పట్టుకోలేమని. భూమి ఆకాశంలో సృజించినప్పుడు ఆయన భూమిని సస్యశ్యామలంగా అందమైన చెట్లతో వాటితో సృష్టించాడు ఆయన. కానీ ఆ సృష్టి కార్యక్రమంలో తేజో నక్షత్రమా అని మెన్షన్ చేస్తాడు మనకి యెషయా గ్రంథం 14లో. ఈ మొదటి భూమిని ఆకాశం సృజించినప్పుడు అది అందమైన భూమి, అందమైన ఆకాశం. ఈ దేవదూతల సృష్టి భూమి కంటే మానవుని కంటే కూడా ముందు దేవదూతల సృష్టి జరిగింది. మీకు యోబు గ్రంథంలో ఉంటుంది అది. అయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలోని ఈ రచయిత ప్రవక్త ఒక వ్యక్తిని గురించి సంబోధిస్తాడు. యెషయా గ్రంథం 14:12 చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చూడండి, ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఎందుకు ఆకాశం నుంచి పడ్డావు నువ్వు? ఎవరిని సంబోధిస్తున్నాడంటే మనకు అదే అధ్యాయంలో మనం లిటరల్గా చూసుకుంటే అది ఎవరి గురించి చెప్పిన? బబులోను గురించి చెప్పిన దైవోక్తి ఉంటుంది. నేను ఇదే పదాన్ని ఇది సాతానికి సంబంధించింది కదా అంటే ఒక వ్యక్తి అన్నాడు ఆయన, నో ఇది సాతానికి సంబంధించింది కాదు, బబులోనికి సంబంధించిందని నేను నిజమనుకున్నాను. కానీ ఈ వాక్యం రాసిన ఎవరైనా సరే పరిశుద్ధత ప్రేరణతో రాస్తారు. ఇక్కడ ఈ వాక్యమే కనబడుతుంది. మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే పైనుంచి సాతాను కింద పడినప్పుడు ఈ ప్రవక్త క్వశ్చన్ చేస్తున్నాడు. ఓ తేజో నక్షత్రమా, ఓ వేకువ చుక్క, ఆకాశం నుండి నీవు ఎందుకు పడితివి అంటే ఈ దేవదూతలందరూ కూడా యోగ గ్రంథం మనం గమనించుకుంటే అక్కడ పరలోక రాజ్యంలో యెహోవా దేవుడు సింహాసన ఆసీనుడైతే దేవదూతలందరూ వచ్చి స్తుతిస్తూ ఉంటే
అప్పుడు ఈ లూసిఫర్ ముగ్గురు దేవతలు, ప్రధానమైన దేవతలు ముగ్గురు అని చెప్పుకున్నాం కదండి. గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్. నిజంగా మరి ఇక్కడ పాటలు పాడుతున్నారు వాడు. ఇక్కడ మ్యూజిక్ డ్రమ్స్ కొట్టే ఆయనతోటి మన పాస్టర్ గారితో ఫాలో అవ్వకపోతే పాట బాగోదు. పాట పాడేవాళ్ళు తెలుస్తుందా బాబాయ్తో, వాళ్ళ లయంగా కొట్టుకుంటే వెళ్ళిపోతున్నారు ఆటలుగా. ఆ ఆటను మనం ఫాలో అవ్వకపోతే పాట పాడేవాళ్ళు పాట మనం వినేవాళ్ళకి బాగోదు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో ఈ లూసిఫర్ పాటలు పాడుతూ ఉంటే దేవదూతలు అందరూ కూడా తన్మయత్వంతో ఉండేవారండి. అప్పుడు వచ్చింది ఆలోచన తనకి. చూడండి, ఎప్పుడు కూడా మ్యూజిక్ రాకముందు సైలెంట్గా ఉంటారు. ఎప్పుడైతే మ్యూజిక్ వచ్చి ఇన్స్ట్రుమెంట్ కొట్టేటప్పటికి అందరూ కూడా ఎలా చక్కగా వింటారు. ఈ లూసిఫర్కి ఏం ఆలోచన వచ్చిందంటే, తెలిసిన విషయమే, మరొకసారి గుర్తు చేస్తాను అందరికీ. యెహోవా దేవుడు వచ్చినప్పుడు ఏముంటుంది, నేను మ్యూజిక్ కొట్టబట్టి కదా అందరూ కూడా సెల్ ఫోన్ అవుతున్నారు, మంత్రముగ్ధులు అవుతున్నారు. కనుక ఐ యామ్ ద కింగ్ ఆఫ్ హెవెన్, ఈ ఆకాశం భూమి అందరికీ నేను రాజుని అనే ఒక ఆలోచన ఆ లూసిఫర్కి రావడంతో ఆ సింహాసనం అధిష్ఠించడానికి ప్రయత్నం చేసిందండి. పాస్టర్ గారు చెప్పింది సృష్టికర్త, హీ ఈజ్ క్రియేటర్. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఆ లూసిఫర్ని సృష్టించాడు. ఆయనకు తెలియదు లయం చేయడు. కానీ లూసిఫర్కున్న కెపాసిటీ ఏంటంటే, మీకు ప్రకటన గ్రంథంలో ఎక్కడ ఉంటుంది, 3వ వంతు దేవదూతలు లాక్కొచ్చేసాడండి ఆయన. లూసిఫర్ ఇస్ నాట్ ఆర్డినరీ మ్యాన్. 3వ వంతు దేవదూతలు తీసుకొని పరలోకం నుంచి కిందకు వచ్చేసాడు ఆయన. ఎప్పుడైతే ఈ సింహాసనం మీద కూర్చోడానికి ప్రయత్నం చేసింది లూసిఫర్, దేవుడు అక్కడి నుంచి ఆ మాటని యేసయ్య సువార్తలు ఎంత కన్నా, అందుకని మెరుపు వలె సాతాను ఆకాశం నుంచి పడుట చూచితిని అని ఆయన అన్నాడండి. లూకా 10వ అధ్యాయంలో ఒక్కసారి చూడండి, దొరికింది అది. లూకా 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. యేసయ్య అందుకే మీకు నరులు భూమి మీద మంచి ఇల్లు కడుతున్నప్పుడు ఏమంటారంటే, మనము వెళ్ళి చూస్తుము, వెళ్ళి చూస్తాను అని యెహోవా దేవుడు అనలేదండి, వెళ్ళి చూద్దాము అని బహువచనం వాడతారు, సింగులర్ కాదు, ప్లూరల్లో వాడాడు ఆయన. యేసయ్య సాతాను పడుకోవడం అప్పుడు చూశాడు ఆయన. అందుకని యెషయా గ్రంథంలో ఏమంటాడో, ఓ తేజో నక్షత్రమా, వేకో చుక్క, పడిన తర్వాత సాతాను ఖాళీగా కూర్చోలేదండి. 3వ వంతు దేవదూతలను తీసుకొని వచ్చి మొదటి అధ్యాయం 1వ వచనానికి వెళ్తున్నాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశం సృజించెను, సృజించిన తర్వాత ఆయన స్తుతి అంటూ సర్వలోకం కూడా సృష్టి అంతా కూడా స్తుతిస్తూ ఉంటే, ఈ లూసిఫర్కి ఆ సింహాసనం మీద కూర్చోవాలన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి దేవుడు క్రిందకి గెంటేశాడు. ఈ గెంటేసినప్పుడు ఈ భూమి కూడా ఉంది మీకు. అందుకే పౌలు గారు ఏదో పత్రికలు చెప్తాడు ఆయన, మనము పోరాడునది శరీరంతో కాదు. ఎఫెసీ పత్రికలు మనం మామూలుగా బాడీ ఉంటే అది కత్తుంటే మన దగ్గర డాల్ పుచ్చుకొని వెళ్తాం, మన దగ్గర కత్తుంటే మనం కర్ర పుచ్చుకొని వెళ్తాం, ఎదుర్కొంటే హ్యాండ్ టు హ్యాండ్ ఫేస్ టు ఫేస్ కొట్టేసుకుంటాం. చూడండి ఏ పుస్తకం అది, ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, అంటే సున్నంతో మనం పోరాడమండి, శరీరంతో పోరాడం. ఎప్పుడైతే దేవుడు ఆదియందు భూమి ఆకాశం సృజించిన తర్వాత ఈ సాతానికి ఆ సింహాసనం ఎప్పుడైతే ఎక్కేయాలని అనిపించిందో అప్పుడు లూసిఫర్ని క్రింద గెంటేస్తే అతను ఒక్కడే కాకుండా 3వ వంతు దేవదూతలను తీసుకొని క్రిందకు వచ్చేసిన ఈ సాతాను
భూమి మీద ప్రవేశించడానికి ముందే ఆయన సృష్టించిన సృష్టిని నాశనం చేశాడండి. నాశనం చేసినందుకే రెండో వచనం చూడండి. ఈసారి సాతాను నాశనం చేసినందుకే రెండో వచనం ఏమంటాడండి? నిరాకారముగాను శూన్యంగా మారిపోయింది. దేవుడు ఏ భూమినైతే మొదట సృష్టించాడో ఆ భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయిన తర్వాత దేవుడు రెండో భూమిని సృష్టించాలనే ఆలోచనకు వచ్చాడండి ఆయన. అందుకే మీకు మొదట వచనంలో ఉన్నది రెండో వచనం ఎందుకు రిపీట్ అవ్వదండి? నేను రిపీట్ అయింది అనుకున్నాను. నేనేమనుకున్నానంటే దేవుడు ఆకాశం భూమి కలుగు కాకంటే కలిగిపోయింది, ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు అని 6 రోజులు లెక్క చెప్పాడు అని 24 గంటల 3వ అధ్యాయం వరకు సూర్యుడు చంద్రుడు లేడు కాబట్టి 24 గంటల లెక్కలకు వచ్చింది. జ్ఞానం ఎక్కువైపోయి కొంచెం ప్రశ్నలు ఎక్కువ వచ్చేసింది. కానీ దీని గురించి పోయిన ఆదివారం నేను ధ్యానం చేశానంటే బైబిల్లో ఆ ఒక్క స్కెచ్ తెలుసుకోకపోతే మన బైబిల్ దాన్ని ఏమంటారంటే ఒక బొమ్మ తయారు చేయాలంటే స్కెచ్ తయారు చేయాలి. ఆ మెయిన్ పేజ్ పట్టుకోకపోతే మనం ఎంతకాలం ప్రార్థన ఎలా చేస్తాం? నేను నమ్మిన దేవుడు గొప్పడని దానియేలుకు ముగ్గురు ఫ్రెండ్స్ ఏమంటారు? సింహం బోన్లో అగ్నిగుండంలో పడేస్తున్నారు అన్నది. నువ్వు నమస్కారం పెట్టు ఆయనకి వదిలేస్తామంటే ఏమన్నారండి వాళ్ళ? మేము నమ్మిన దేవుడు గొప్పవాడు, ఎప్పటికీ నమస్కారం పెట్టం. మనకి ఎప్పుడు నమ్మకం కలుగుతుంది? మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడని మన నమ్మకం కలిగితే ఈ దేవుడు సృష్టించి అందమైన భూమిని సృష్టించి ఇంకా నిర్మాణం చేయాలనుకునే లోగా ఈ శాతానికి ఒక ఆలోచన వచ్చి, ఓ తేజ నక్షత్రమా, ఓ వేకువ చొక్క ఎక్కడి వరకు హెచ్చించేసుకుంటుందండి సాతాను? ఆకాశం వరకు హెచ్చించేసుకుంటావా అని ఎప్పుడైతే ఆ భావన కలిగిందో ఆ సాతాన్ని దేవదూతల క్రిందకి ఎంటేస్తే ఆ పడిపోవడం మత్తయి సువార్తలో లోక సువార్త 10:18 ఏమన్నాడు ఆయన? మెరుపు వలె సాతాను పడుట చూచి తిని ఈ పడ్డ సాతాను ఖాళీగా కూర్చోలేదండి. ఉద్యోగస్తుడికైతే 8 గంటల పని ఉంటుందటండి. ఒక వ్యాపారస్తుడైతే 10 గంటలు కష్టపడతాడు. ఈ లూసిఫర్తో వచ్చిన ఈ దేవతల సైన్యము 24 గంటలు కష్టపడతానే ఉంటారటండి. ఎంతమంది తనేది లాగేసుకోవాలి, ఎంతమంది సైన్యంతో యుద్ధం. మన ఇంకా ప్రకటన గ్రంథంలో యుద్ధం గోగు మాగోగు ఇవన్నీ కూడా ఈ లింకేజ్. దేవుని సృష్టి ఆశామాషిగా జరగలేదు. ఆ సృష్టిని నాశనం చేశాడు సాతానని. అందుకని భూమి ఎలా తయారైపోయిందంటే నిరాకారముగాను శూన్యంగాను తయారైపోయింది. చీకటి అగాధ జనులపై కమ్మి ఉండే చీకటి దేవుడు సృష్టించినప్పుడు వెలుగే దేవుడే వెలుగు. మనకు అది మన ప్రకటన గ్రంథం యోహాను గ్రంథంలో ఏమంటారంటే 1వ పుస్తకంలో 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కదా, ఆయన వెలుగు. దేవుడు సృష్టించిన సృష్టిలో చీకటి ఎందుకు వచ్చింది? ఈ సాతానులో వచ్చిన అవిధేయత వల్ల లేదా అధికార దాక్ష వల్ల ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోయిందండి. అప్పుడు మీకు మళ్ళీ దేవుడు రెండో భూమిని చక్కగా సృష్టించాడండి. ఆయన ఇంత చెప్పినట్టు మనిషి పుట్టించి అతనికంటే ముందు చెట్లు పుట్టించి పొలాలు పంటలు పుట్టించి కాయలు పుట్టించి ఇతను మనిషి బ్రతకాలి అంటే ఇవన్నీ ఉండాలని ముందుగా ఈ 1, 2, 3, 4, 5 రోజుల సృష్టి కేవలం మనిషి కోసం సృష్టించాడండి ఆయన. అది ఈ రెండో భూమి అండి. అంతవరకు ప్రపంచం అంటే ఓన్లీ మన భూమే కాదండి, ఇంకా చాలా. అందుకే మనం పోరాడినది సైనిక చాలా సమూహాలతో కనుక ఇంకా లోకాలు తిరుగుతుందండి సాతాను అతని సైన్యమును. దేవుడు 6 రోజుల భూమిని సృష్టించి 7వ రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 3వ అధ్యాయం కదండి, 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సాతాను వచ్చింది చూడండి. అప్పటి వరకు ఎక్కడ ఉన్నదంటే మిగిలిన లోకాలు తిరుగుతుంది. ఇవిడ తిరిగి భూమిని రెండో భూమిని సృష్టించాడు ఆయన. నాకు ఆ లోకంలో అధికారం లేకుండా చేశాడు. ఇతను నేను ఎందుకు బ్రతకనివ్వాలి, లేకపోతే ఇతను సృష్టించిన సృష్టిని ఎందుకు బ్రతకనివ్వాలి, సజాగా సాగనివ్వకూడదని 3వ అధ్యాయము ఏమని ప్రశ్నించాడమ్మా? 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలోని దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. అబ్బమ్మ తెంగరదేం కాదండి. ప్రపంచంలో ప్రతి జీవితో ఉన్న
ప్రాణంతో ఉన్న ప్రతి జీవికి జీవితం ఇచ్చిన తల్లి ఆవిడ. ఈ సృష్టిలో ఉన్న జంతువులన్నిటికీ అబ్రహాం కూడా తెంగరుడేం కాదండి. అబ్రహాం కాదండి, ఆదాము కూడా తెంగరుడేం కాదండి. ఎంటైర్ సృష్టికి పేర్లు పెట్టాడండి ఆయన. జంతువులకు పేర్లు పెట్టాడు, చెట్లకు పేర్లు పెట్టాడు, కాయలు పేర్లు పెట్టాడు. అతను తెంగరుడేం కాదు అక్కడ ఆయన. కానీ ఈ సాతాన్ని అవ్వనే వెంటాడి 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 వేధించుంటుంటాడండి. 3వ వంతు సైన్యంతో ఇప్పుడు మన ఎంత రాజ్యానికైనా మనం ఒప్పుకోవాలంటే అతను పెద్ద గుర్రం మీదో రథం మీదో పెద్ద పెద్ద కార్ల మీదో వస్తే అతను వెనకాల ఒక 20, 30, 40, 50 కార్లు వస్తే పోలీసు వాహనాలు వస్తే మనం ఖచ్చితంగా చేసి నమస్కారం పెడతాం. ఈ సాతాను అంత పవర్ఫుల్గా వచ్చి ఉంటాడండి అవ్వ దగ్గరికి. అవ్వం చూసుండదు మొత్తం అంతాను. అతని వెనకాల జనాన్ని పలుకుబడిని అతని యొక్క కెపాసిటీని అధికారం చూసిన తర్వాత ఆ సాతను ప్రశ్నించండి, ఇది నిజమా అని అడగానే అవ్వం అప్పుడు డౌట్లో పడ్డదండి. అంతవరకు అవిధేయత రాలేదు. అవిధేయత ఈ సాతంలో వచ్చేసింది. సృష్టిని నాశనం చేస్తానని శపథం చేసి వచ్చాడు క్రిందకి. అందుకే నీకు దీని గురించి ఇంకా డీటెయిల్గా వెళ్దాం. తర్వాత చూడండి, ఇది నిజమా అని ప్రశ్నించిన తర్వాత అవ్వమ్మ సొంత ఇంటర్ప్రిటేషన్. దేవుడు అలా చెప్పలేదు, మనం ఎలా చెప్తామంటే మనం ఎలా పడిపోయాం, చెప్పింది వేరు. అవ్వమ్మ దానికి ఎక్స్ట్రా కొన్ని కలిపి చెప్తే చూడండి ఏమంటది. ఇది నిజమా అనగానే ఆవిడ ఏమన్నది, అందుకే ఈ తోటలో ఈ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పం. ఇదే మాటని యేసయ్య దేవుడు అలాగే చెప్పాడండి ఆవిడికి. అలాగే చెప్పాడా? ఎలా మార్చేసిందో చూడండి. ఆవిడ సొంత జ్ఞానంతో మార్చేసింది. 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి అదే మాట. 1వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏమన్నా రాసింది, అవ్వ దాన్ని ఎలా మార్చిందో చూడండి. మరియు దేవుడని యెహోవా ఏమన్నాడు, ఈ తోటలో అంటే 1వ అధ్యాయం అదే ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదమని నన్ను ఆజ్ఞాపించాను. ఈవిడేమంటుందో చూడండి. ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలను గురించి దేవుడు మీరు చావకుండునట్లు అనే మాటని ఏ దేవుడు వాడలేదండి అక్కడ. చూడండి ఆ మాట ఉందలేదండి మీరు 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 16లో మీరు చావకుండునట్లు అని దేవుడు అనలేదు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిర్భయంతరంగా తినవచ్చు అని ఆయనంటే ఈ అవ్వమ్మ దానికి ఎక్స్ట్రా కలిపి అంటే ఎక్స్ట్రా ఇంటర్ప్రిటేషన్ అనమాట అండి. మీరు ఏమంటారంటే మీరు చావకుండునట్లు అనే మాటలు కలిపి ఈ సాతానుతో మాట్లాడితే సాతాను దాన్ని ఏమంటాడు, అస్సలు ఏమీ జరగదని చెప్పాడు. ఏమండి ఇక్కడ ఒక చిన్న విషయం, దేవుడు ఫోన్ నెంబర్ మీకు తెలుసా? సాతాను ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసా? ఈవేళ అన్ని ఫోన్ నెంబర్లు అందరికీ కూడా సెల్ నెంబర్లు ఫోన్ తెలుసు. జ్ఞాపకంగా కొట్టగలిగితే పర్లేదండి, లేకపోతే నేను పేరు చూసుకుని కొట్టుకుంటున్న నెంబర్లు మర్చిపోయాం. దేవుడు ఫోన్ నెంబర్ చాలా సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్ చాలా బండి కొనుక్కోవడం తెలుస్తుందండి. అన్ని 9లు వస్తే మళ్ళీ అమ్ముకుంటానికి బండి ఖరీదు ఎక్కువ ఉంటుందండి. లేదా రైజింగ్ నెంబర్ 1, 2, 3, 4, 5 లక్ష 1, 7, 9 అలాగే బేసిక్ నెంబర్. రైజింగ్ నెంబర్ 7 అండి, 4 7లు అంటే హై రైజింగ్ అటండి. కలెక్టర్ గారి కారుకి 4 9లు. మీకు గుర్తుండే విధంగా చెప్తాను. దేవుడి నెంబర్ కూడా చక్కటి ఫ్యాన్సీ నెంబర్ 3 3 3 3 అండి. బాగుంటుంది, గుర్తుంది కదా. మీకు ఎప్పుడు కష్టం వచ్చినా దానికి ఫోన్ చేయండి. అది ఇప్పుడు బిజీగా ఉందని కానీ దాన్ని యాక్టివేట్ అవుతలేదని కానీ తర్వాత మీకు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ రెడీగా లేడని కానీ లేకపోతే దాన్ని ఏమంటారంటే పరిధిలో యాక్టివ్ ఇంకోటండి నెట్వర్క్ బిజీగా ఉందని కానీ లేకపోతే అందుబాటులో లేడని కానీ ఉండదండి. చూడండి ఇర్మియా గ్రంథం
ఇర్మియా 33:3 అది దేవుడు ఫోన్, అది తిరుగులేని ఫోన్ నెంబర్, ఎప్పటికీ బిజీగా ఉండదండి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నాకు మొదలుపెట్టము తిరిగిలేదండి. ఇంకా ఎవరైనా సరే ఆ ఫోన్ చేసేసాను. ఇంకా ఇర్మియా గ్రంథం 33:3 గుర్తు, 3 గుర్తెట్టుకోండి. దేవుడు ఫోన్ అది. నాకు దేవుడు వద్దు, సాతాను కావాలంటే సాతాన్ని ఫ్యాన్సీ నెంబరేనండి 3, 4, 5. 3 సాతాను అనుకుంటే, దేవుడు అనుకుంటే 3, 4, 5 అది సాతాను నెంబర్ అండి. ఆదికాండం 3 అధ్యాయం 4వ వచనం 5వ వచనం దాందే. చూడండి ఒకసారి. ఏమండి అంత దారుణంగా మాట్లాడుతుందండి ఆవిడ సర్పం. మీరు చావలేసారు, సాతానికి మీరు ఫోన్ చేస్తే జవాబులు మీకు ఇలాగ వస్తాయి. మీరు చావలేసావో ఏమంటుందండి, ఇంకా ఏలయనగా మీరు అగ్ని జన్మన మీ కన్నులు తెరవబడును. సాతాను ఫోన్ నెంబర్ 3, 4, 5 ఆదికాండం 2, ఆదికాండం 3 అధ్యాయం 4వ వచనం 5వ వచనం ఉంటుంది సాతాను ఫోన్ నెంబరు. దానికి మీరు చేసుకుంటారో యేసుక్రీస్తు యెహోవా దేవుని ఫోన్ నెంబరు ఇర్మియా గ్రంథం 33:3 దానికి చేసుకుంటారో డిసైడ్ మీరు అవ్వండి. అయితే ఇక్కడ మనం మళ్ళీ వాక్యంలోకి వస్తున్నాం. ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని, రెండో భూమిని సృష్టించిన తర్వాత సాతాను అబ్బమ్మని టెంప్ట్ చేసిన తర్వాత అప్పుడు అవిధేయత తీసుకొచ్చాడు. తొక్కలు వచ్చేసి నేను అంతవరకు తొక్కలు లేవు, మీకు ఇదే అధ్యాయంలో నిజంగాను ఆదాము అవ్వలు ఈ సృష్టిని చూసుకుంటూ ఫలాలు తింటూ ఏమీ కష్టపడకుండా ఉండే జీవితంలోంచి ఏమొచ్చిన ముళ్ళు కంపలు ఎక్కడ వస్తాయి చూడండి. 18వ వచనం అనుకుంటా అండి, ఆదికాండం 3 అధ్యాయంలో అది ముండ్ల తొప్పలను గట్ట పొదలను నీకు మొలిపించును. పొలములో పంట తినే పరిస్థితి ఆదాముకు వచ్చిందంటే అక్కడ నాశనం స్టార్ట్ అయిందండి భూమి. దేవుడు రెండో భూమిని అందముగా 5 రోజులు మనిషి కోసం ప్లాన్ చేసి తయారు చేసి 6 రోజులు మనిషిని సృష్టించి ఇవన్నీ అనుభవించండి, యు ఆర్ ద కింగ్ అని చెప్పిన తర్వాత ఒకే ఒక పని చేయొద్దనంటే ఆ పని చేయొద్దంటే దేవుడు చెప్పింది నీకు చేయొద్దంటే చేయకూడదంటే నో మోర్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అక్కడ తోటి దేవుడు చేసిన రెండో సృష్టి నాశనం అయిపోవడం. ఈ నాశనం అయిపోయిన తర్వాత దేవుడు మనందరినీ నిజంగా ఎంత భయంకరంగా నాశనం అయిపోతుందో చూడండి. అది చదివి కొంచెం నాకు భయం వేసింది. తేలిపోతుందటండి భూమి, భయంకరంగా తేలిపోతుంది. పేతురు గారికి చెప్పాడు దేవుడు. చూడండి 2వ పేతురు గ్రంథం, ఈ భూమి తేలిపోతుంది. అందుకే 3వ భూమి వచ్చింది. అందుకు ప్రకృతి ఎందుకు వచ్చింది? ఇది నాశనం అయిపోయింది. ఎప్పుడైతే సాతానులో నీ ఉద్రేకం మనిషిని రెచ్చగొట్టిందో, సాతాను తన దూతలతో వచ్చి మనుషులందరూ నాశనం, మనందరిలో కూడా అవిధేయత కారణం ఆ రోజు జరిగిన బీజమే. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం 13వ వచనం చూడండి. అందరూ 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం ఏ విధంగా ఈ భూమి నాశనం అయిపోతే చూడండి. 2వ అధ్యాయము 3వ వచనం, 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు, చూడండి ఆకాశము కాదండి, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవు. చూడండి ఇక్కడ అశాశ్వతమైన భూమిలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఇటువంటి భూమి గురించి మనం ఎలా కష్టపడుతున్నాము, దేని గురించి ఆలోచించి ఈ జీవితం గురించి ఎంతసేపు ఆలోచించున్నామా? దేవుడు అందుకే నీకు ఇవాళ చదువుకున్న వాక్యం ఏమంటాడండి, మత్తయి సువార్త 16:26 ఏమన్నాడు? ఒకడు తన జీవితం అంతా కూడా దేనికోసం పాటుపడితే వ్యర్థమని చెప్పాడండి ఆయన. చూడండి మళ్ళీ ఇప్పుడు మన వాక్యంలోకి రావాలి. ఇంకా మనకు సమయం ఇంకా ఉంది. ఫాస్ట్ గారు పావుగంట ముట్టించారు కాబట్టి ఇంకో పావుగంట మీరు వాక్యం వినండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం ఏమన్నాడండి? ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? ఈ విధంగా భూమిని సృష్టించిన తర్వాత అవిధేయత ప్రవేశించిన తర్వాత ఈ భూమి నాశనం అయిపోద్దని దేవుడు చెప్పిన తర్వాత మనం దేవుని కోసం బాధపడుతున్నాం. ఒక చిన్న కొటేషన్ ఉంది, మీరు అందరికీ తెలిసిన కొటేషను, మనీ లాస్ నథింగ్ లాస్. ఇంతకు ముందండి, ఇప్పుడు రూల్స్ మారినాయి, దాన్ని మనం ఎలాగ మార్చి చెప్తాను చూడండి. మనీ లాస్ నథింగ్ లాస్. డబ్బు పోయిందా
ఏమీ పోలేదు అనుకోవాలండి. హెల్త్ లాస్, సంథింగ్ లాస్, ఆరోగ్యం పోయిందా, కొంత పోయిందని ఒప్పుకోవాలంటండి. క్యారెక్టర్ లాస్, ఎవ్రీథింగ్ లాస్. మన గుణం, మన శీలం పోయిందనుకోండి, మొత్తం పోయినట్టండి. పాతకాలంలో ధర్మం, పాతకాలంలో 4 పాదాలు నడిచేదన్నారు కదండి, ఆ రోజులో సూక్తి అండి ఇది. డబ్బులు పోనీయా, మనీ లాస్, నథింగ్ లాస్, ఏమీ పోలేనట్టే. ఆరోగ్యం పోయిందా, సంథింగ్ లాస్, కొద్దిగా పోయినట్టు. మన శీలం, మన క్యారెక్టర్, మన గుణం పోయిందా, ఎవ్రీథింగ్ లాస్. ఇవాళ మార్చేశారండి దాన్ని. మన శీలం పోయిందా, ఏమీ పోలేదు. ఆరోగ్యం పోయిందా, కొద్దిగా పోయింది. డబ్బులు పోనీయా, అంతా పోయినట్టే. ఆ స్టేజ్కి వచ్చేసి ఈ లోకాన్ని ప్రేమించడం మొదలు పెడుతున్నాం. ఒక వ్యక్తి ఖరీదైన కారు కొనుక్కున్నాడండి. ఖరీదైన కారులో మనకు ఆయన పేరు చెప్పి చెప్పాలండి. ఖరీదైన కారు ఎంత ఖరీదు ఉంటుందండి? ప్రజెంట్ ఉన్న మా ప్రపంచంలో ఉన్న ఖరీదైన కారు ఒక కారు ఖరీదు ఎంత ఉంటుందండి? ఏదో ఖరీదు చెప్పండి, 2 కోట్లు ఉంటుందండి. 18 కోట్లు ఉన్న కారు ఉండదండి. అటువంటి కారు కొనుక్కొని ఒక ఆయన వెళ్తున్నాడు. వెళ్తూ తలుపు తీసుకొని ఎక్కడ కూడా ఆగాలి కదండి. ఆగిన తలుపు తీసుకొని దిగాలి కదండి. దిగాడండి. దిగులో వెనక సడన్గా ఈ ప్రయాణంలో అక్కడే ప్రాబ్లం జరుగుతుంది. మనకి సిగ్నల్ ఇచ్చో చెప్తే పర్లేదు. స్పీడ్గా వెళ్ళి కారు ఆగిన తర్వాత వెనకాల స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాడు. ఈ ఆగిన వ్యక్తి ఎప్పుడు కూడా కార్ డ్రైవింగ్లో అదే నేర్పిస్తారటండి. డోర్ తీసి ముందు వెనక్కి చూడాలటండి, ఏమైనా వస్తారు లేదు. ఈ డోర్ తీసి దిగపోయినట్టండి ఆయన. వెనకాల వచ్చిన కారు డోర్ ఎత్తుకుపోయిందండి. వెంటనే పోలీసులు వచ్చారటండి. పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు ఏమైనా కంప్లైంట్ ఇస్తాడండి. చూసారా, 18 కోట్ల ఖరీదైన కారు నా కారు అండి. ఎవడో వచ్చి వీడియో కొట్టి డోర్ లేపేసాడండి. నా 18 కోట్ల కారు ఏమైంది సార్ అని అడిగితే ఆ పోలీస్ ఆఫీసర్లు అన్నారటండి, ముందు మీ కుడికైపోయింది, అది చూసుకున్నారా? మరి డోర్ తీసినప్పుడు చేయి కూడా బాగుంటుంది కదండి. వెంటనే అంటాడండి, అయ్యయ్యో ఖరీదైన వాచి పెట్టుకున్నాడండి, ఖరీదైన ఉంగరం కూడా పోయిందా, ఖరీదైన వాచి కూడా పోయిందా? మరి ఆ చేతికి ఉంగరం వాచ్యం ఉంటాయి కదా. దేన్ని ప్రేమిస్తున్నాం మనం? పేలిపోతుంది ఈ భూమి అని చెప్తున్నాడు ఆయన. పేలిపోతుంది, వెంటనే ఎక్కటైన శబ్దంతో పేలిపోతుంది ఈ భూమిని. సాతాను 2వ భూమిని నాశనం చేసిన తర్వాత ఎటువంటి దానికి తావులేని భూమిని సృష్టిస్తాడు ఆయన. ప్రకటన గ్రంథం చూడండి, ఎటువంటి భూమిని ఇస్తాడో మనకు ఆయన. ప్రకటన గ్రంథంలో దేవుడు సృష్టించబోయే భూమిలో ఏ విధమైన లక్షణాలు ఉంటాయండి అక్కడ? ఆయన కన్నుల ప్రతి పాత్ర బిందువును తుడిచివేయును. అంటే 21వ అధ్యాయం ప్రకటన 4వ వచనంలో ఆ భూమిని వర్ణిస్తాడండి. ఆయన కన్నుల ప్రతి పాత్ర బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను, సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. మనకి ఇదే భూమిని, ఇదే శాతాన్ని, ఈ 3 వంతు జనాన్ని అరెస్ట్ చేసినట్టు, పాతాళ గృహంలో బంధించినట్టు ఇదే పుస్తకంలో మనకు రాయబడి ఉంటుందండి. అది వాస్తవమే కదా. అంటే ఇక సాతాను రాడండి. మొదటిసారి సాతాను వేగో చొక్క, తేజో చొక్క అని సంబోధించిన సాతాను భూమి మీద పడిన తర్వాత 2వ భూమిని నాశనం చేసిన తర్వాత దేవుడు 3వ భూమిని సృష్టించబోతున్నాడు. ఆ 3వ భూమిలోకి మనమంతా ప్రవేశించాలంటే మొదట మనం ఇలా చదువుకున్న ఆరాధనలో దాన్ని ఏమంటే నీతిమంతులుగా వెళ్ళగలగాలంటే. నీతిమంతులుగా వెళ్ళగలిగితేనే ఆ 3వ ప్రపంచంలో, ఆ కల్మషం లేని భూమిలోకి మనం ప్రవేశించగలుగుతాం. అటువంటి భూమిలోకి మనం ప్రవేశించాలంటే మనం ఖచ్చితంగా ఏది లాభము ఏది నష్టమో తెలుసుకోవాలి. చివరిగా దేవుడి సామెతల గ్రంథం 3:14లోని ఏది న్యాయమైంది, ఏది లాభమైంది చెప్తాడు చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం ఏమంటాడండి? వెండి సంపాదించుకున్నట కంటే జ్ఞానం సంపాదించుకున్నట
మేలు. అపరంజిగా సంపాదించుకున్నట్టు కంటే అదే ఇక్కడ మనం ఈ లోకంలో దీని గురించి కష్టపడడం కంటే నిజంగా మనిషి ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడంటే తన జీవితం అంతా కూడా డబ్బులు సంపాదించడానికి ప్రతి మనిషి కష్టపడతాడంట. డబ్బులు సంపాదించుకున్న తర్వాత అంటే జీవితం అయిపోతుంది. 1 కోటో 2 కోట్లు ఎంతో కొంత డబ్బు సంపాదించుకున్న తర్వాత ఆ డబ్బుని అంటే అంతవరకు మనశ్శాంతిని కోల్పోతాడు, శారీరక సుఖాన్ని కోల్పోతాడు, తిండి తిండం ప్రొద్దుట యంత్రంలో పనిచేస్తాడు. పనిచేసి ఒక 40, 50, 55, 60 సంవత్సరాలు వచ్చినట్టు డబ్బులు సంపాదించగలుగుతాడు. తర్వాత ఏమైనా సుఖంగా ఉంటాడండి ఆయన? ఆ డబ్బు అనుకోకుండా ఉండడం కోసం మళ్ళీ కంగారు పడతా ఉంటాడు. మనశ్శాంతి కరుగుపోతుందని. అంటే డబ్బు సంపాదించే వరకు మనశ్శాంతి ఉండదు, డబ్బు సంపాదించిన తర్వాత మనశ్శాంతి అని వస్తుందా? మనశ్శాంతి ఉండదు. అందుకే యాహరు సంవత్సరం అంటాడు అనుకుంటాడు ఏసయ్య, నా శాంతిని నీకు అనుగ్రహించుతున్నాను అంటాడు ఒక చోట. మా శాంతిని నీకు అనుగ్రహించి నీ వెళ్తూ శిష్యులతో హామీ ఇస్తాడు. ఆ శాంతి కావాలి. డబ్బులు లేనప్పుడు ఎలాగా శాంతి లేదు. డబ్బులతో శాంతి వచ్చిందంటే ఆ శాంతి ఉండదు. అంటే కీర్తనకారుడు ఏమంటాడండి 119వ కీర్తన, ఆయన మళ్ళీ రక్షించుకుంటాడు. ఆయన మనందరూ తప్పిపోయినా, కాకపోతే మనం చేయవలసింది విధేయత. మనం ఒబీడియన్స్ చూపించగలిగితే ఆయన మళ్ళీ మన జీవనంలో తీసుకురాగలుగుతాడు. 119వ సంకీర్తన 176వ వచనం చూడండి. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ నడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞ